మిస్టర్ దీక్షిత్, ఆ వచ్చే కొత్త లెక్చరర్ కనీసం 4 రన్స్ అయినా చేస్తాడా, లేకపోతే నా వల్ల కాదంటాడా? ఏమో ఎలా చెప్పగలం, ఈ బౌలర్స్ మీద ఆధారపడి ఉంటుంది. దండలు రెడీ సార్. అరే కిరణ్ సిగరెట్ ఉందా? అయితే పడే. ఏ మిస్టర్, ప్యాకెట్ కాస్త మామిడిది. దట్స్ గుడ్. వాష్. ఏ మిస్టర్ బాల్. అయ్యా, తమరు రాజకుమార్ నమహేలేనా? అవునండి. వెల్కమ్ టు మై గ్రేట్ హీరో. వెల్కమ్ వీరా, సకల కళాధర ఘన స్వాగతం. నేను ఇప్పుడు ఈ కాలేజీకి వచ్చింది స్టూడెంట్స్ కి తెలుగు పాఠాలు చెప్పడం కోసం. నిజమే, మరి యు ఆర్ రైట్. ఇక్కడికి పాఠాలు చెప్పడానికి వస్తున్నారు అంటే ప్రాణాలకు తెగించిన వీరులైనా అయి ఉండాలి, లేకపోతే జీవితం మీద విరక్తి పుట్టిన జీవులైనా అయి ఉండాలి. ఇంతకీ మీరు ఏ టైపు? నేను ఏ టైపో మీకు ముందు ముందు తెలుస్తుంది. ఇంతకీ మీరంతా ఏ టైపో? ఏ విద్యార్థి ఏ టైపులో మమ్మల్ని ఫుట్బాల్ ఆడుకుంటాడో ఆ టైపులో గోల్ అవుతూ ఉంటాం. ఏంటండి ఏ మాత్రం డిసిప్లిన్ లేకుండా? తినబోతూ లోతు తినబోతూ రుచి అడగడం ఎందుకండి? పదండి ప్రధానాధ్యాపకుల వారి దగ్గరికి. మే ఐ కమ్ ఇన్ సార్? మిస్టర్ దీక్షిత్, ఐ యామ్ ఆల్సో కమింగ్. ప్లీజ్ వెయిట్. కమ్ ఇన్. నమస్కారం సార్. నమస్కారం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రాజ్ కుమార్, హీఈస్ మిస్టర్ డేవిడ్ దీక్షిత్. అయ్యా, మా గురించి మేము పరిచయాలు చేసుకోవడం ఎప్పుడో అయిపోయింది. ఈ కళాశాల గురించి, ఇక్కడ వాతావరణం గురించి క్షుణ్ణంగా విశదీకరించాం. బాబు, సంతకం పెట్టే ముందు ఒక్కసారి ఆలోచించుకో. అవుట్. పుస్తకం మోయకండి, తెరిచే ఉంచండి. సాయంకాలం ఎటు రాజీనామా చేసేందుకు వస్తారు కదా. డేవిడ్, సారీ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Come on. రాజా, నా మాట మన్నించినందుకు చాలా సంతోషం. మీ మాట నేను ఎప్పుడు కాదన్నాను కనుక. Good morning, everyone. Hi, Good. Very good. Students ante ila undali. I like it. I appreciate. ఇంతకీ తమరు ఎందుకు వచ్చారు? Well, మా స్టూడెంట్స్ తెలుగు పాఠాలు చెప్పమని మన ప్రిన్సిపల్ గారు నన్ను ఈ గదిలోకి తోశారు. వచ్చాను. దట్స్ ఇట్. మాస్టర్ అయితే స్టాఫ్ రూమ్ లో కూర్చోక క్లాస్ రూమ్ లో ఏం పని మన్మథ? How is it? టైం పాస్. మీ అందరికి చిన్న ఫ్రెండ్లీ కటింగ్ ఇద్దామని వచ్చాను. కటింగ్ అంటే ఏంటి బాబు? కటింగ్ అంటే హెయిర్ కటింగ్ కాదు బాబు, డైలాగ్ కటింగ్. आपका नाम क्या है बाबू? What's your name, sir? నీ పేరేంటి నాయనా? రాజ్ కుమార్. ధన్యులం. రాజకుమారా, నేను మీ మంత్రిని, వీడు సేనాధిపతి. వద్దు కుమారా, ఈ రాజ్ కుమార్ సోలోగా కటింగ్ ఇచ్చుకోగా. అలాగైతే తప్పకుండా మీరు ఇచ్చి మాత్రం వద్దు బ్రదర్. మనం ప్రజల మనుషులం, మనకు సింహాసాలు ఎందుకు? మీలో ఒకటి ప్రజల వద్దకే పాలన. మీరు మాకు పాఠాలు చెప్పడానికి వచ్చారన్నమాట. నాకైతే ఇంకా అర్థం కాల.
నేను తెలుగు వాడినై ఉండి తెలుగు తెలిసిన తెలుగు వాళ్ళకి తెలుగులో పాఠాలు చెప్పాలి. తెలుగులో పుట్టి తెలుగులో పెరిగి తెలుగులో అరుచుకుని తెలుగులో గరుచుకుని అసలైన సిసలైన తెలుగులో స్వచ్ఛమైన తెలుగులో బూతులు రచించే మహాకవులు మీరు, మీకు నేను తెలుగు నేర్పడం ఏంటి? తెలుగు తక్కువ? అసలు లైఫ్లో మీరు నేర్చుకునే ఎక్స్ట్రా తెలుగు ఎందుకని ఉపయోగపడుతుందో చెప్పండి. రేపు పొద్దున మీలో ఎవరైనా సరే లాయర్ అయ్యారనుకోండి, ఈ లఘువులు గురువులు మీకేమైనా లాభిస్తాయా? ఏ డాక్టర్లో ఏ మీకు ఈ బహువ్రీహి సమాసం ఏ రోగానికైనా సరే ఉపయోగపడుతుందా? అలాగే ఇంజనీర్ అయ్యే మీకు ఈ గుణసందులు సవర్దీర్ఘ సందులు ఏ సందులకు ఉపయోగపడతాయి చెప్పండి. ఆ అస్తమయోన్ముఖ భానుబింబ సంచారాగా కిరణ చటాపాడి ఆమె ముఖముల కుంకుమ రేఖలు దిద్దుచున్నట్టున్నది. చిరుగాలి తరగల తాగిడిచేదైన సంచలనం వల్ల కించిత్ భయ సమానమైతే నర్తకి నేత్తల చలమును పోలి ఉన్నవి కదా సుందరి అని ఏ అమ్మాయితోనైనా ఈ స్టైల్లో లవ్ కటింగ్ ఇచ్చామనుకోండి, వెంటనే రివర్స్ లో మెంటల్ అని అనిపించుకునే డేంజర్ ఉంది. సో డియర్ స్టూడెంట్స్, నన్ను అడిగితే ఈ తెలుగు అంతగా ఉపయోగపడదని నా ఉద్దేశం. మరి మీరే ఉంటారు? కాకపోతే తెలుగు పాఠాలు చెప్పమని నాకు జీతం ఇస్తున్నారు కాబట్టి, తెలుగు నేర్పండి మాస్టర్ అంటే మీరు ఫీజులు కడుతున్నారు కాబట్టి, కాలేజీకి వస్తున్నారు కాబట్టి, క్లాసుల్లో కూర్చుంటున్నారు కాబట్టి, మీ ఎదురుగా నేను ఇలా ఉండాలి కాబట్టి, వారానికి 5 క్లాసుల్లో ఓ 2 క్లాసులు ఏదో మొక్కుబడిగా తెలుగు అలా లాగించేద్దాం. మిగతా 3 క్లాసుల్లో మనం ఇదే స్టైల్లో రెచ్చిపోయి వీర కటింగ్ ఇచ్చేసుకుందాం. చూడండి